జనతా గ్యారేజ్తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి టాప్ 5 లిస్టులోకి ఎంటర్ అయిన ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో 50 crores కలెక్ట్ చేసి రిలాక్స్ అయ్యాడు. నెక్స్ట్ సినిమాతో షూర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టి బాబీ డైరెక్షన్లో చేయబోయే సినిమాకి కథ దగ్గర నుండి మొదలుపెట్టి ఆర్టిస్టుల సెలక్షన్ వరకు చాలా కేర్ తీసుకుంటున్నాడు. టెక్నీషియన్స్ని కూడా పేరు చెబితేనే బిజినెస్ అయిపోయే వాళ్ళని తీసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం స్లంప్లో ఉన్న కళ్యాణ్ రామ్కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కంపల్సరీ. అందుకే ఎన్టీఆర్ అంత కేర్ తీసుకుంటున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్లో కూడా కూర్చుని ఆల్మోస్ట్ ఒక అసోసియేట్ డైరెక్టర్లా కష్టపడుతున్నాడు. ఇంత కష్టపడి ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన ఎన్టీఆర్ ప్రజెంట్ మాత్రం లొకేషన్కి రావట్లేదు. ఎందుకు అని కంగారు పడకండి. జనతా గ్యారేజ్ తర్వాత మంచి కథలపై ఫోకస్ పెట్టి బాడీ గురించి పట్టించుకోలేదు. కొత్త సినిమా ఓపెనింగ్లో విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అందుకే జిమ్లో చెమటలు చిందించి మళ్ళీ అదిరిపోయే స్లిమ్ లుక్తో ఆడియన్స్ని అలరించాలని ఫిక్స్ అయ్యాడట. పైగా ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ చేస్తున్నాడు. దాంతో 3ంటికి మధ్య వేరియేషన్ ప్రజెంట్ చేయడం కంపల్సరీ. మొత్తానికి ఎన్టీఆర్ పంతం కష్టం చూస్తుంటే మళ్ళీ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనిపిస్తుంది కదూ. సీతాలు, ఆ బెడ్ పైన ఉన్న శారీ ఇవ్వు. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే.